వారికి, ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం సిబ్బందికి, ఉపాధి హామీ సిబ్బందికి, సామాజిక తనిఖీ బృందం నుండి వచ్చినటువంటి ఐఏసీటీ మరియు సోషల్ అండ్ ఎస్ఆర్పీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ రోజు జరిగినటువంటి సీసీ రోడ్డు పనులు అనేటువంటివి గత 4 ఇంకా ప్రతి ఒక్కరు కూడా 100 రోజుల పని పూర్తి చేసుకోవాలి. ఈ చిన్న చిన్న లోపాలు అనేటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నాయి. వాటిని తదుపరి సామాజిక తనిఖీలలో పునరావృతం కాకుండా ఉపాధి హామీ పథకాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరడం జరిగింది. సర్పంచి మిట్టపాలెం పంచాయతీ వేణుగోపాల్ రెడ్డి. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న కాలంలో ప్లాస్టిక్ వల్ల చాలా మందికి అనారోగ్యాలు వస్తాయి. అనారోగ్యం అంటే క్యాన్సర్. దీంట్లో ముఖ్యంగా ఆడవాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దయచేసి వేడిగా ఉండేటువంటి వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో కవర్లో తీసుకొని వెళ్ళకూడదు. ఈ ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ అనేది ప్రతి ఒక్కరికి విస్తరిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఆరోగ్యం కోసము మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా టీని కవర్లో తీసుకెళ్ళడం, సాంబారు ఇలాంటివన్నీ వేడి వస్తువులు కవర్లో తీసుకెళ్ళడం వల్ల అది క్యాన్సర్ దారి తీస్తూ ఉంది. కాబట్టి మీరందరూ మంచి అవగాహన కల్పించుకొని అసలు ప్లాస్టిక్ అనేది నిషేధించేసి మన పాతకాలంలో ఎట్లా గిన్నెల్లో, గ్లాసుల్లో, ప్లాస్టిక్లో తీసుకుంటామో ఆ విధంగా తీసుకోవడం వల్ల మన ప్రజలందరూ ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధం చేసి పాతకాల పద్ధతి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 7 పనులు అనేవి చేయడం జరిగింది. ఈ 7 పనులకు సంబంధించి కూలీలకు వేతనాల రూపంలో 9,14,604 రూపాయలు, సామాగ్రి రూపంలో 7,173 రూపాయలు, మొత్తం 9,21,777 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సీసీ రోడ్డు పని చేయడం జరిగిందండి. ఈ పనికి సంబంధించి వేతనాల రూపంలో 299 రూపాయలు, సామాగ్రి రూపంలో 5,34,939 రూపాయలు, మొత్తం 5,35,238 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. పనులు అని చెప్పేసి అనుకున్నాం మనము. దీంట్లో చెరువుల పూడికతీత పనులు వచ్చేసి మనకి 3 పనులు చేశారు అడవిలో. అదేవిధంగా కాలువ పనులు, పూడికతీత పనులు 2 పనులు చేశారు. తర్వాత రూరల్ హౌసింగ్ పనులు, ఇల్లు కట్టుకోవడం పని ఒకటి, తర్వాత శ్మశానానికి కాంపౌండ్ వాళ్ళు కట్టడం పని ఒకటి మనకు ఆడిటికి రావడం జరిగింది. హైలల చల్లాయరా ఉపాధి పనులు కదా హైలల చల్లాయరా